హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. సో లాస్ట్ వీడియోలో మనం కోర్ కాయిన్ కోసం చెప్పుకున్నాం కదండి. సో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసండి, మనం క్వాంటమ్ రెసిస్టెంట్ బ్లాక్ చైన్స్ కోసం అయితే వన్ బై వన్ చెప్పుకుంటున్నాం. సో అదే ప్రాసెస్లో మనం ఆల్రెడీ కోర్ కాయిన్ అనేది క్వాంటమ్ రెసిస్టెన్స్ టెక్నాలజీ అనేది దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేసాం. అండ్ కోర్ కాయిన్ని ఈజీగా మైనింగ్ ఎలా చేయాలి, ఎక్కువ కాయిన్స్ మనం ఎలా అక్యుములేట్ చేసుకోవాలి అనేది అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. 2-3 వీడియోస్ చేశాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కోర్ సేజ్ అనే ప్లాట్ఫామ్ నుంచి కోర్ కాయిన్ మైనింగ్ చేసుకొని మనం కోర్ కాయిన్స్ ఎక్కువ అక్యుములేట్ చేసుకోవడానికి నేనైతే ప్రాసెస్ ఆల్రెడీ పెట్టానండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇక్కడ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 వీడియోస్ పెట్టాను. సో, ఆ లింక్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వండి. అలాగే ఎవ్రీ సండే మనం జూమ్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తాం అనమాట. కంప్లీట్‌గా కోర్ కాయిన్‌ని మైనింగ్ రేట్ ఎలా పెంచుకోవచ్చు, అలాగే ఎక్కువ కోర్ కాయిన్స్ రావాలి అంటే ఏం చేయాలన్నది కంప్లీట్‌గా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. అండ్ ఈ సండే కూడా చేస్తాననమాట. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. లేదా ఒకవేళ టైం కుదరకపోతే రికార్డెడ్ వర్షన్ ఉంటది. ఒకసారి వినండి. ఓకే. సో, ఇదే సేమ్ కాన్సెప్ట్‌లో మనకి ఇంకొక బ్లాక్ చైన్ అయితే క్వాంటమ్ రెసిస్టెంట్ బ్లాక్ చైన్ అయితే నేను ఒక 3 మంత్స్ బ్యాకే చెప్పానండి. అందులో కూడా మైనింగ్ అనేది ఇస్తారనమాట. మెయిన్ నెట్ లాంచ్ అయ్యాక ఆ కాయిన్ ఏంటంటే ఎక్స్ సిరీస్. ఓకే. సో, ఆ ఎక్స్ సిరీస్ అనే కాయిన్ కోసం నేను ఆల్రెడీ 3 మంత్స్ బ్యాకే ఒక వీడియో అయితే చెప్పాననమాట. ఆ వీడియోలో అప్పుడు చెప్పేటప్పుడు దాని వాల్యూ ఆహ్, 3 పైసలైతే ఉంది. సో, అట్ ప్రెజెంట్ ఆ బ్లాక్ చైన్ మీకు చూపిస్తాను. సో, ఆ బ్లాక్ చైన్ ప్రెజెంట్ అయితే 24 పైసా ఉందనమాట. సో, మనం చెప్పిన తర్వాత అది 70 పైసాకెళ్ళి ఇప్పుడు ప్రెజెంట్ అయితే 24 పైసా చాలా స్టేబుల్‌గా మార్కెట్‌లో ట్రేడ్ అవుతుందండి. సో, ప్రెజెంట్ అయితే అది సొలానా అనే బ్లాక్ చైన్ మీద లాంచ్ చేశారు. ఫెయిర్ లాంచ్ ఇచ్చారనమాట. ఓకే. సో, ఈ ఎక్స్ సిరీస్ అనే కాయిన్‌ని మనం మైనింగ్ అనేది చేసుకోవచ్చనమాట. ఎలాంటి మైనింగ్ అంటే అది నోడ్ మైనింగ్. అంటే సిస్టమ్‌తో చేసుకోవచ్చు. అలాగే మనకి మొబైల్ వాలెట్ కూడా ఉందనమాట. సో, మొబైల్ వాలెట్ కూడా మనం డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్‌లో కూడా మైనింగ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే టెస్ట్ నెట్ నడుస్తుందనమాట. సో, మెయిన్ నెట్ వచ్చాక మనకి రియల్ కాయిన్స్ అనేవి మైన్ చేసుకోవచ్చు. సో, ఎక్స్ సిరీస్ కోసం మనం కంప్లీట్‌గా మాట్లాడుకునే ముందు నేను ఎక్స్ సిరీస్‌ని అయితే ఒక నెక్స్ట్ సొలానా అని అయితే నేను చెప్పగలనండి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ ఆ విధంగా ఉన్నాయి. ఓకే. సో, సొలానా కోసం ఫస్ట్ తెలుసుకుందాం. దాని తర్వాత మనం ఎక్స్ సిరీస్ కోసం తెలుసుకుందాం. సో, సొలానా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెజెంట్ $86 అయితే ట్రేడ్ అవుతుందండి. సో, దాని టోటల్ సర్క్యులేటింగ్ సప్లై వచ్చి 575 మిలియన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, 575 మిలియన్. ఓకే. సో, ఈ ఇంత సప్లై 575 మిలియన్ ఉన్నా సరే ఇది టాప్ 10లో ఉందండి ఈ ర్యాంక్. ఓకే. సో, దీని ఆల్ టైమ్ హై వచ్చేసి 293, ఆల్ టైమ్ లో వచ్చేసి $0.5. ఓకే. సో, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎక్స్ సిరీస్ కాయిన్ కూడా దీని సప్లై ఇందులో అయితే 1 బిలియన్ కనిపిస్తదండి. బట్ వీళ్ళ మెయిన్ నెట్ లాంచ్ చేసేటప్పుడు దీని టోటల్ సప్లై 700 మిలియన్ అవుతదనమాట. ఆ 700 మిలియన్ కూడా ఎలా వస్తది అన్న దానికి వాళ్ళు మైనింగ్‌కి ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మనం మైనింగ్ ఎలా చేయొచ్చంటే బిట్‌కాయిన్ మోడల్‌లో అనమాట. ఒకప్పుడు బిట్‌కాయిన్ కూడా ఇలానే నార్మల్ జీపీయూతో అయ్యేది. తర్వాత దాని హ్యాష్ పవర్ ఎక్కువ కావాల్సొచ్చింది కాబట్టి దానికి పెద్ద పెద్ద రిగ్స్ అనేది ఉండాల్సొచ్చింది. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఎక్స్ సిరీస్ అనే మెయిన్ నెట్ కాయిన్ ఇంకా లాంచ్ అవ్వలేదు. సో, మెయిన్ నెట్ కాయిన్ లాంచ్ అయినప్పుడు మనకి మైనింగ్ అనేది వస్తది. అప్పటి వరకు మనం టెస్ట్ నెట్ మైనింగ్ అయితే చేసుకోవచ్చనమాట. టెస్ట్ నెట్ చేయాలి అంటే దానికొక వాలెట్ ఉంటది. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. ఓకే. సో, ఇందాక మనం సొలానాలో చూసినప్పుడు దాని టోటల్ సర్క్యులేటింగ్ సప్లై 500 మిలియన్. ఓకే. దీని సర్క్యులేటింగ్ సప్లై 200 మిలియన్ మాత్రమే. ఈ 200 మిలియన్ ఎలా వస్తదంటే, ఇప్పుడు ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది గదండీ! సొలానా బ్లాక్ చైన్ పైన ఎక్స్ సిరీస్ అనే కాయిన్. సో, అక్కడ మన దగ్గర సపోజ్ 5,000 కాయిన్‌లున్నాయనుకోండి. మనకి ఆ 5,000 కాయిన్‌లకి 5:1 అనమాట. అంటే మన దగ్గర 5 ఉంటే 1 కాయిన్ మాత్రమే
వాళ్ళ మెయిన్ నెట్ కాయిన్ అనేది ఇస్తారనమాట. సో, ఆ విధంగా అక్కడ 1 బిలియన్ కూడా 200 మిలియన్ అయిపోతాయి. అవి కాకుండా 500 మిలియన్ కాయిన్స్ అనేవి మనకి మైనింగ్ అయితే ఇస్తారు. సో, మైనింగ్ చేయాలి అంటే ఒక కండిషన్ ఏంటంటే మన దగ్గర మినిమమ్ 1000 ఎక్స్ సిరీస్ కాయిన్స్ మెయిన్ నెట్ కాయిన్స్ అయితే ఉండాలనమాట. ఓకే. సో, ఆహ్, ఈ ఈ 500 మిలియన్ కూడా ఎన్ని ఇయర్స్‌లో మనం మైనింగ్ అవుతది అంటే 100 ఇయర్స్ వరకు ప్రోగ్రామ్ చేశారు. 100 ఇయర్స్ పడతదనమాట అది మైనింగ్ కంప్లీట్ అవ్వడానికి. ఓకే. సేమ్ బిట్‌కాయిన్ మోడల్ అండి. హాల్వింగ్ కూడా ఉంటది. ఫస్ట్ టైము బ్లాక్ రివార్డ్స్ ఏంటంటే 10 ఎక్స్ సిరీస్ కాయిన్స్ అయితే వస్తాయి. ఎవ్రీ బ్లాక్ మన మైనింగ్ చేస్తే. ఓకే. సో, ఎవ్రీ 3.17 ఇయర్స్‌కి హాల్వింగ్ అయితే జరుగుతదనమాట. సో, ఇక్కడ మనం ఎక్స్ సిరీస్‌లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా కొత్త కొత్త టెక్నాలజీ అయితే ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. సో, అందులో బేసిక్ మెయిన్‌వయితే మనం చెప్పుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మీకు మైనింగ్ ఎలా చేయాలి అన్నది చూపిచ్చే ముందు మీకు ఈ బ్లాక్ వీళ్ళ ఓన్ వెబ్‌సైట్ అండి ఇది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే. సో, చాలా బావుంది. సొలానా కన్నా మించి వీళ్ళు ఆహ్, ఆహ్, లాంచ్ చేస్తామని అయితే వీళ్ళ డెవలపర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా బలంగా చెప్తున్నాడనమాట. ఓకే. ఆల్రెడీ టెస్ట్ నెట్ అయితే చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సో, టెస్ట్ నెట్‌లో మైనింగ్ కూడా చేయొచ్చు. ఇందాక చెప్పినట్టే నేను సిస్టమ్‌లో మైనింగ్ చేస్తున్నాను. సో, అది మీకు చూపిస్తాను. ఇది వాళ్ళ ఆహ్, ఎక్స్‌సిసి అనమాట. దీని పేరేంటంటే ఎక్స్ సిరీస్ కమాండ్ సెంటర్. సో, ఇందులో వాలెట్ క్రియేట్ జేసుకోవచ్చు. సేమ్ మనం ఎలా అయితే మనం వెబ్3 వాలెట్ క్రియేట్ జేసుకుంటామో అలా క్రియేట్ జేసుకోవచ్చు. నేమ్ ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ టెస్ట్ నెట్ కాయిన్స్ అన్నీ ఇక్కడ గనుక కనిపిస్తున్నవన్నీ. సో, నేను మైనింగ్ చేయాలి అంటే నేను మినిమమ్ 1000 కాయిన్స్ అయితే స్టేక్ చేయాల్సి ఉంటదనమాట. బట్ టెస్ట్ నెట్‌లో 100 అయితే సరిపోతది. బట్ మెయిన్ నెట్ అయితే 1000 కాయిన్స్ అనేవి మినిమమ్ స్టేక్ చేస్తేనే మైనింగ్ అనేది వస్తది. ఓకే. సో, ఇక్కడ మీరు వాలెట్ క్రియేట్ చేసుకున్నాక సీడ్ ఫ్రేజ్ వస్తది. ఆ సీడ్ ఫ్రేజ్ దాసుకుంటే సరిపోద్ది. ఓకే. ఇక్కడ వాళ్ళకి ఓన్ డెక్స్ వస్తది. సో, మన దగ్గర సొలానా ఎక్స్ సిరీస్ కాయిన్స్ అండ్ సొలానా ఉన్నవి మనకి వీళ్ళ ఓన్ డెక్స్‌లో మెయిన్ నెట్ కింద కన్వర్ట్ చేస్తారనమాట. అలాగే క్వాంటమ్ షీల్డ్. సో, ఇక్కడ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సిందేంటంటే ఎక్స్ సిరీస్ అనేది క్వాంటమ్ రెసిస్టెంట్ బ్లాక్ చైన్ అనమాట. అండ్ మనకి ఇప్పటి వరకు ఉన్న బ్లాక్ చైన్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ బిట్‌కాయిన్ తీసుకుంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్‌తో అనే కాన్సెప్ట్‌తో రన్ అవుతుంది. అలాగే ఇథీరియం తీసుకుంటే ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అనే కాన్సెప్ట్‌తో నడుస్తుంది. సొలానా తీసుకుంటే ప్రూఫ్ ఆఫ్ హిస్టరీ. బట్ ఈ బ్లాక్ చైన్ అనేది క్వాంటమ్ రెసిస్టెంట్ బ్లాక్ చైన్ అండి ఇన్‌బిల్ట్. ఓకే. అండ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్, ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అండ్ ప్రూఫ్ ఆఫ్ హిస్టరీ అనే 3 లేయర్స్ కూడా ఇన్‌బిల్ట్‌గా దీంట్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో, వీళ్ళ మెయిన్ నెట్ రావడానికి ఎంతో టైం లేదండి. మే ఫస్ట్ వీక్‌లో గానీ, మే ఎండ్ లోపు గానీ వస్తది. సో, ప్రెజెంట్ అయితే వీళ్ళ ఇది వీళ్ళ ట్విట్టర్ అకౌంట్. సో, ప్రెజెంట్ అయితే వీళ్ళ బ్లాక్ చైన్ మెయిన్ బ్లాక్ చైన్ సెర్టిక్ అనే కంపెనీ ఆడిట్ అయితే చేస్తున్నారనమాట. సో, ఆడిట్ కంప్లీట్ అవ్వగానే వీళ్ళ మెయిన్ నెట్ అయితే లాంచ్ చేస్తారు. వన్స్ మెయిన్ నెట్ లాంచ్ అవ్వగానే మనం మైనింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఈలోపు మీరు టెస్ట్ నెట్‌లో అలవాటు చేసుకోండి. మైనింగ్ ఎలా చేసుకోవాలనేది. సిస్టమ్ ఉన్నవాళ్ళు సిస్టమ్‌లో చేసుకోండి. సిస్టమ్‌లో చేసుకోవాలంటే దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్ మాత్రమే అవుతదనమాట. ఓకే. సిస్టమ్‌లో అయితే ఫుల్ నోడ్ అనేది రన్ చేయొచ్చు. సో, ఫుల్ నోడ్ రన్ చేస్తే మీకు ఎక్కువ కాయిన్స్ అయితే మైనింగ్ అనేది వస్తదనమాట. బ్లాక్ రివార్డ్స్ అనేవి ఎక్కువొస్తాయన్నమాట. ఓకే. సో, మనకి మొబైల్‌లో అయితే మనకెక్కువ రావు. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనం అక్కడ నోడ్ అనే దానికెళ్ళి ఇక్కడ స్టార్ట్ ఆడిటర్ అని కొడితే మనకిక్కడ చూడండి ఈ విధంగా స్టేకింగ్ రివార్డ్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా మనం ఎన్ని కాయిన్స్ పెడితే అంత స్టేకింగ్ పవర్ పెరుగుతది. సో, దాన్ని బట్టి వస్తూ ఉంటాయి. ఓకే. సో, ఇది మైనింగ్ అయితే. సో, ఇందులో ఇంకా సేమ్ మనకి సొలానాలో అలాగే మెయిమ్ కల్చర్ కూడా ఉంది. అలాగే ఆర్‌డబ్ల్యూఏ టోకెనైజేషన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర హౌస్ గాని, ల్యాండ్ గాని ఉందనుకోండి. దాన్ని మనం టోకెనైజ్ చేసి ఆన్ చైన్‌లో పెట్టొచ్చనమాట. ఓకే. సో, ఆ విధంగా చాలా మంచి టెక్నాలజీ అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు. సో, సెర్టిక్ ఆడిట్ అనేది చాలా చాలా పెద్ద కంపెనీ ఆడిట్ ఫర్మ్ అండి అది. సో, వాళ్ళు చిన్న చిన్న బ్లాక్ చైన్స్‌కైతే ఆడిట్ చేయరు. సో, కోర్ అనే బ్లాక్ చైన్ గూడా వీళ్ళు సెర్టిక్ వాళ్ళు ఆడిట్ చేశారనమాట. మంచి స్కోర్ అయితే ఇచ్చారు. సో, దీనికి కూడా అలాంటి స్కోర్ వస్తే మాత్రం ఇది చాలా పెద్ద బ్లాక్ చైన్ అవ్వడానికి చాలా అవకాశం అయితే ఉంది. సో, సెర్టిక్ వాళ్ళు
ఆళ్ళని పెద్ద పెద్ద వీసీలు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఫాలో అవుతుంటారనమాట. వన్స్ వీళ్ళు ఆడిట్ రిపోర్ట్ పాజిటివ్‌గా మంచి స్కోర్ ఇచ్చారు అంటే, ఇది పెద్ద బ్లాక్ చైన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. సో, వీళ్ళు నెక్స్ట్ వీక్‌లో ఒక సర్ప్రైజ్‌గా ఒక ప్రొడక్ట్ కూడా లాంచ్ చేస్తా అంటున్నారు. సో, దీన్నైతే ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఓకే. సో, ఇలాంటి మైనింగ్ అనేది నేను బిట్‌కాయిన్‌లో చూసాను. మళ్ళీ ఇదే అన్నమాట. ఇందులో రిఫరల్స్ గాని, తర్వాత ఎటువంటి రిఫరల్స్ అయితే ఏముండవండి. సో, ఎవరి కాల్ ఇండివిడ్యువల్‌గా చేసుకోవడమే. ఎవరి దగ్గరైతే రిక్వైర్మెంట్ ఏంటంటే, ఎవరి దగ్గరైతే ఎక్స్ సిరీస్ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే చేయగలరు. నార్మల్ వాళ్ళు చేయలేరు. ఓకే. సో, వీళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారంటే, వీళ్ళ దీన్ని ఎప్పుడు చూసినా ఈ 200,000,000 మన దగ్గర స్టేకింగ్ చేస్తేనే ఈ 500,000,000 అనేది ఆహ్, బయటికి మైనింగ్ రూపంలో వస్తాయన్నమాట. సో, ఎట్ ఎనీ టైమ్ మనకి 200,000,000 కన్నా తక్కువే సప్లై ఉంటది తప్ప ఎక్కువుండదు. ఓకే. ఆ విధంగా ప్లాన్ జేశారు. ఓకే. సో, ఇదండి ఓవరాల్‌గా. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అందులో నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఇలాంటి ఆహ్, ఎర్లీ ఆపర్చునిటీస్ మీకు కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. సో, దానివల్ల మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతది. అండ్ ఇలాంటి టెక్నాలజీ ఉన్న కంపెనీస్ ఆహ్, సక్సెస్ అవ్వితే ఆ రేంజ్ వేరేగుంటదనమాట. అది సక్సెస్ అయినప్పుడు తెలుస్తదనమాట. సో, ఆల్రెడీ మనం ఆహ్, కోర్ బ్లాక్ చైన్ ఆల్రెడీ ఫాలో అవుతున్నాం. సో, ఇది కూడా మన రాడార్‌లో అయితే పెట్టుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.